మాతృదేవోభవ. ఒకరిని నమ్మి ఊరుకొని ఉండెడి రోజులు కానే కావు, వేయికొకరు కూడా నమ్మదగు ఈశ్వర బుద్ధులు లేనెలేరు. వేయికొకరు కూడా నమ్మదగు ఈశ్వర బుద్ధులు లేనెలేరు తల్లి జగన్మాత. ఒకరిని నమ్మి ఊరుకొని ఉండెడి రోజులు కానే కావు, వేయికొకరు కూడా నమ్మదగు ఈశ్వర బుద్ధులు లేనెలేరు తల్లి. కలియుగమ్మునందు విపరీతపు బుద్ధుల తల్లి బిడ్డకే నికరముగాదు. కలియుగమ్మునందు విపరీతపు బుద్ధుల తల్లి బిడ్డకే నికరముగాదు. ఎట్లు మరణించండి దాక దినాలు లాగుట, ఎట్లు మరణించండి దాక దినాలు లాగుట ఎట్లు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 872వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. యంత్రముల అన్ని రంగముల అంతగా ముఖ్యమా ఎంచి చూడుడి, యంత్రము మీరు ద్రిప్పవలి యంత్రము మిమ్ముల తిప్పరాదుగా. మాంత్రికమైన మేధగల మానవు ముందట యంత్రమెంత, ఈ యాంత్రిక జీవనము విడనాడు చూడుడు ముందు వెనుకలన్. యంత్రం అన్ని రంగాల్లోనూ ప్రవేశించడమే కాకుండా యంత్రాన్ని వేళ మనం తిప్పడం లేదు, అదే మన్ని తిప్పుతోంది. స్మార్ట్ ఫోన్ పెద్ద ఉదాహరణ. దానికి బానిసలైపోయాం. 3 నిమిషాల మించి స్మార్ట్ ఫోన్ చూడకుండా యువకుడు కానీ యువతి కానీ చివరికి మధ్య వయస్సు వాళ్ళు కానీ ఉండలేకపోతున్నారు అని ఇటీవల ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన నివేదిక. ఎంత వ్యాధిగ్రస్తులం అవుతున్నాం మనం. 16 ఏళ్ళ అమ్మాయి లెగ్గింగ్స్ వేసుకుని కనపడుతుంది రైల్లో, అవయవాలన్నీ కనపడేలాగా. 50 ఏళ్ల తల్లి అలాగే ఉంది. అనకూడదు ఎవరు, కానీ మాకు అనాలనే అనిపిస్తుంది. జైల్లో పెట్టండి, అండం మానేస్తాం. ఎవరిని ఏమీ అనకూడదు. మా వేషం గురించి మాట్లాడడానికి మీరెవరండి, మాకు చాలా చిక్కగా ఉందమ్మా చూడడానికి అంటాం. కళ్ళు మూసి కూర్చుంటామా? తొడ మెడ కనపడాలండి, నాకు అర్థం కాదు అడుగుతున్నా. 50 ఏళ్ళ ఆవిడకైనా సిగ్గుండదా? నా ఇష్టం అంటే ఏంటది? పిల్లలు అలాగే ఉన్నారు, పెద్దలు అలాగే ఉన్నారు, రకరకాల స్వేచ్ఛలైనాయి. మొత్తం ఎవరిని ఏమనడానికి మీరు ఎవరిని ఏమనడానికి మా బోటిగాడు మాట్లాడడం కూడా అనవసరం. ఇంకా ఈ రామాయణ భారతాలు అనవసరం, ఈ ప్రవచనాలు అనవసరం, ఈ ఉత్సవాలు అనవసరం, ఆధ్యాత్మిక వ్యవస్థే అనవసరం. వ్యక్తి జీవితంలో మార్పు రానప్పుడు అనవసరం అండి ఇదంతా. ఒట్టి దోపిడి. పైగా ఏమైనా సౌకర్యమా? అలా పట్టేసి ఉంటే వేసవకాలం ఎంత ఇబ్బంది అది. వాళ్ళ సౌఖ్యము చూసుకోరు, సమాజం గురించి ఆలోచించరు. పక్కన కుర్రాళ్ళు తిరుగుతూ ఉంటారు, వీళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయని ఆలోచించరు. ఒకళ్ళని బట్టి ఒకళ్ళు ఎలా తయారవుతారనే విషయమూ ఆలోచించరు. ఎవరి హక్కులు వారివి. పిల్లల హక్కులు పిల్లలవి, ఉపాధ్యాయుల హక్కులు ఉపాధ్యాయులవి, మహిళల హక్కులు మహిళలవి, అందరివి ఎవరి హక్కులు వారివి. సమాజం అనే పదార్థమే లేదు అసలు, దానికి ఏ హక్కు లేదు. అది సర్వనాశనం అయిపోవలసింది. ఇప్పుడు చెప్పండి, యంత్రం మనల్ని తిప్పుతోందా, యంత్రాన్ని మనం తిప్పుతున్నావా? సెల్ ఫోన్ మనం చూస్తామా, అది మన చూస్తోంది, అదే మన చూస్తోంది. కాబట్టి ఇలా చేతిలో పెట్టుకు తిరుగుతున్నారు. నిమిషానికి చూడాల్సిందే, నిమిషానికి చూడాల్సిందే, నిమిషానికి చూడాల్సిందే. అంటే అదే మన తిప్పుతోంది. ఇప్పుడు మనం దాన్ని తిప్పట్లా. మనం దాన్ని తిప్పాలంటే అది పక్కనెట్టేయాలి. అవసరం లేనప్పుడు కట్టేయాలి. ఒక ముఖ్యమైన పని చేస్తున్నాం, కట్టేయాలి. ఉద్యోగ బాధ్యతలో ఉన్నాం, కట్టేయాలి. ఇంట్లో వంట వండుకుంటున్నాం, సెల్ ఫోన్ కట్టేయాలి. వంట వండుకునేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకూడదు, అది బాధ్యత రాహిత్యమే. వంటే కదా అంటే వంట చాలా శ్రద్ధగా చేయాలి, అది పెంట కాదు. అది చాలా రుచిగా చేయాలి, చాలా శ్రద్ధగా చేయాలి, భక్తిగా చేయాలి. అధ్యాత్మరామాయణ కీర్తనలు పాడుతూ చేయాలి. అప్పుడు అన్నం తిన్నవాళ్ళు అలా హరిభక్తి పెరుగుతుంది. ప్రపంచంలో అన్యాయాలు తగ్గిపోతాయి, అక్రమాలు తగ్గిపోతాయి. అది దైవభక్తికి ఎంత ప్రాధాన్యం ఉందో మనందరికీ తెలుసు. మరి అయితే గుళ్ళన్నీ ఎందుకు నిండిపోతున్నాయండి? కార్తీక మాసం పట్టుకోలేకపోతున్నాం అసలు. మరి నిండిపోయిన మనుషుల్లో కూడా బయటికి వెళ్ళి ఎందుకు అంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? సమాజం పట్ల, జీవితం పట్ల, కుటుంబం పట్ల బాధ్యత లేకుండా. అంటే ఈ గుడి వేరే, ఆ బడి వేరే. ఈ గుడి ఎందుకంటే ఆ పాపాలన్నీ పోవడానికి. కార్తీక మాసం ఒక్కరోజు ఆ చీర కట్టుకుంటాం అంతే, పూజారి గారి కోసం, దేవుడి కోసం. బాగుండదు కదా దీపాలు పెట్టాలంటే. నిజానికి దీపాలు పెట్టేటప్పుడే ఇవి మంచివి, ఈ జీన్స్ ప్యాంట్లు, ఎందుకంటే అంటుకోకుండా ఉంటాయి. దీపాలు పెట్టేటప్పుడు చీర కంటే జీన్సే మంచిది నన్ను అడిగితే. అంటుకోకుండా ఉంటుంది. చీర ఎంత పొడుగు, కొంగు ఎక్కడే వండుకుందో తెలియదు.
ఆ పవిత్రమైన రోజుల్లో పాటిస్తాం. అంటే మిగిలిన 360 రోజులు అపవిత్రమే. 5-6 పండుగల్లోనే మనం పవిత్రమా? అది జీవితమా? వీళ్ళు సెల్ ఫోన్ చూడకుండా మనం ఉండలేకపోతున్నాం. నిమిషానికి తడుకుంటున్నాం. అన్ని 2 ఫోన్లు. ఒత్తే ఫోనా తడివే ఫోనా అంతే. నువ్వు ఒత్తుతావా తడుగుతావా? నిరంతరం ఇలా తడువుకుంటూ ఉంటే వేళ్ళు పాడైపోతున్నాయి, లోపల మనసు పాడైపోతుంది. ఏదో ఎవరో పంపిస్తూనే ఉంటారు, దానికి ఏదో సమాధానం చెప్పాలి. చెప్పకపోతే సంబంధాలు దెబ్బతింటే అదంత గొప్ప సంబంధమా? దెబ్బతిన్నాయి. పోనీ చెప్పేది ఏదో రోజుకు అరగంట చెబుదామండి, ఓ అరగంట కేటాయించుకుని ఒక 1000 వచ్చాయి. అందులో ఏవో కావాల్సినవి ఏవో చూసి ఓ నొక్కుదామండి, గొడవ వదిలిపోతుంది, మొత్తం పోతాయి. ఒక అరగంటతో శని ఎదిరిపోతుంది. నిమిషానికి ఏమిటో రోడ్డు దాటుతూ ఫోన్ చూస్తారు, బండి నడుపుతూ ఫోన్ చూస్తారు, అన్నం తింటూ ఫోన్ చూస్తారు. అన్నం తింటూ ఉంటాడు కుర్రాడు, ఇలా ఫోన్ పెట్టుకుని ఒక చేత్తో ఇలాగంతే. ఏం వడ్డిస్తున్నాడో తెలియదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఎవడైనా వడ్డించేవాడిని వద్దంటున్నాడో, ఫోన్లో వాడిని వద్దంటున్నాడో, వీడిని తిరుగుతున్నాడో వాడిని తిరుగుతున్నాడో తెలియదు. అన్నం తినే కాసేపు ఫోన్ కట్టేలేమా? స్నానం చేస్తూ మాట్లాడడం, ఆఫీసులో మాట్లాడడం, వంట చేస్తూ మాట్లాడడం అంత అవసరమా? ఇది ఇప్పుడు యంత్రం మనల్ని తిప్పడం అంటే. యంత్రము మీరు త్రిప్పం వల్లే యంత్రము మిమ్మల్ని తిప్పరాదుగా, మాంత్రికమైన మేధగల మానవు ముందట యంత్రమెంత. మనిషి మేధాశక్తి మాంత్రికుడు మేధస్సులో పనిచేస్తుంది, మాంత్రికుడు మేధాశక్తిలో పనిచేస్తుంది. మేధస్సు అనకూడదండి, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. మేధాశక్తి అనవలసిందేనండి. మేధస్సు అనకూడదు, చాలా పొరపాటు మాట. మేధాశక్తి లేదా మేధ అన్న చాలు. మయి మేధాం మయి ప్రజాం, అదే అర్థం. మాంత్రికమైన మేధ అంటే ఎప్పుడూ మనిషి మెదడుతో 1,00,000 యంత్రాలు కనిపెట్టినా అవి సమానం కాలేవు. ఎన్ని రోబోలు కనిపెట్టినా ఒక స్త్రీతో ఒక పురుషునితో సమానం కాదు. రోబోలను సృష్టించి పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా తయారయ్యారు చైనాలో. గొప్ప యాంత్రిక యుగం బాగా పెరిగిపోయింది, పారిశ్రామికత అన్న చైనాలో ఇవాళ పరిస్థితి ఏమిటంటే 2030 నాటికి మరొక 10 ఏళ్లలో అక్కడ 3 కోట్ల మంది యువకులు పెళ్లిళ్ళు కాకుండా మొత్తం ముదిరిపోయిన బెండకాయల్లా తయారవడానికి సిద్ధంగా ఉన్నారు. చైనా వాళ్లే చెప్పిన వార్త. 3 కోట్ల మంది. ఎందుకంటే అమ్మాయిల సంఖ్య అలా తగ్గిపోతుంది ప్రపంచం అంతా. మనం చేసిన పాపమే, కడుపులోంచి బయటికి రానిచ్చే కదా. స్కానింగ్ యంత్రం పెట్టాం, మొత్తం లేపేసాం వాళ్ళని. దీన్ని గౌరవించకపోగా గర్భం దాటనిస్తే కదా అసలు. పోనీ గౌరవించడం అంటే స్వేచ్ఛ అంటే ఇక వారు ఇంకా విపరీతంగా ప్రవర్తించడం. స్వేచ్ఛ అంటే విపరీతమా? స్వేచ్ఛకి ఈ గౌరవానికి మధ్యలో గీత ఏమిటో మనకి తెలియదా? ఆ ఉన్న స్వేచ్ఛని వారెందుకు దుర్వినియోగం చేయాలి? వారేదో దుర్వినియోగం చేస్తారేమో అన్న ఉద్దేశంతో వీరు అసలు స్వేచ్ఛ లేకుండా ఎందుకు గొడవ చేయాలి? అంత అవసరమా? ఒకరినొకరు గౌరవించుకుంటూ మర్యాదగా సామాజిక పద్ధతుల ప్రకారం మన వేషధారణ, మన భోగభాగ్యాలన్నీ ఉండేలా చూసుకోలేవా? అదంతా విచక్షణకు సంబంధించిన విషయం తల్లి. ఎవరు చెప్పేది కాదు, ఎవరు శాస్త్రాలు చెప్పరు దానికి. విచక్షణ. అయ్యో 10 మందిలో ఉంటున్నాం, ఎలా ఉండాలి, 10 మందిలో ఉంటున్నాం, ఎలా మాట్లాడాలి, ఇది నేర్చుకోవాలి. ఓ రైల్లో ప్రయాణం చేస్తున్నాం, సెల్ ఫోన్ ఆపేయాలి. అత్యవసరమైతే మనం చేయకూడదు, ఎవరైనా చేస్తే మాట్లాడాలి అంతవరకు, అది కూడా పరిమితంగా. ఎందుకంటే పక్కన బోల్డు మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ ఇలాగే మాట్లాడుకుంటుంటే చెవులు బద్దలైపోవా? ఎవరు అవసరాలు వారివి, ఎవరిని అనడానికి వీళ్ళ. పైగా గంటల సోది. పైగా ఇంకొకరంట ఏం మాట్లాడకపోతే ఏం చేస్తామండి, ఇక్కడ ఓ పుస్తకం చదువుకోండి. అబ్బే ఆ దృష్టి ఉండదండి అసలు. రైల్లో ప్రయాణం చేసేవాళ్ళు అందరూ పుస్తకాలు చదువుకుంటే ఎంత బాగుంటుందని జాతి బాగుపడుతుంది ప్రశాంతంగా. యంత్రం మనల్ని తిప్పకుండా ఉండాలి, మనం యంత్రాన్ని తిప్పాలి అంటే తిరిగి పుస్తక పఠనాన్ని బాగా అలవాటు చేసుకోవాలి. యంత్రములన్ని రంగముల అంతగా ముఖ్యమ ఎంచి చూడుడి, యంత్రము మీరు ద్రిప్పవలే, యంత్రము మిమ్ముల తిప్పరాదుగా, మాంత్రికమైన మేధగల మానవు ముందర యంత్రమెంత, ఈ యాంత్రిక జీవనము విడనాడు చూడుడు ముందు వెన్కలన్. మాంత్రికమైన మేధ ఎన్ని లక్షల యంత్రాలు కనిపెట్టినా మనిషి మెదడు ఆలోచించినంత కొత్తగా, స్ఫూర్తిమంతంగా, శ్రేయోదాయకంగా, చురుకుగా యంత్రం ఆలోచించలేదు. దానికి ఒక గొప్ప ఉదాహరణ మా అవధాన రంగం నుంచి చెబుతాను నేను. పిశుపాటి చిదంబర శాస్త్రి గారని మహానుభావుడైన అవధానం ఉండేవారు. ఆజన్మ బ్రహ్మచారి, అద్వైతి అంటారు. ఆయన ఒక అవధానం చేస్తూ ఉంటే చిత్రమైన సమస్య ఇచ్చారు. ఆ మెదడు యొక్క శక్తి చూడండి, అసలు మనం ఎంత ఉపయోగించుకుంటున్నాం ఈ మెదడుని. తెలివితేటలు.
కాకాగా ఘాఖై కాటన్నాయ కుయి అని ఇచ్చారు సమస్య. ఇదేం సమస్య సంస్కృతంలో? దానికి అర్థం ఏంటి? వెంటనే ఇవి దీని అర్థం ఏమిట? అర్థం లేదనే సమస్య అంటారని మీరు చేయాలని అన్నాడు. అలాగే ఉంటుంది మరి, పృచ్ఛకులు అలాగే ఇస్తారు. అర్థం లేకున్నట్టే ఉంటుంది అది, దాన్ని చెయ్యాలి మరి. ద్రౌపది సీత ఇద్దరు ఒక తల్లికి పుట్టిన బిడ్డలే కదా. ఇది నాకే ఒక శతావధానంలో ఇచ్చిన సమస్య. స్వయంగా శృంగేరి పీఠాధిపతి. నేను అదృష్టవంతుడిని, వారి దైవలనే స్ఫురించింది. ద్రౌపది సీత సాధారణంగా లోకంలో ఒకే రకమైన జీవనం గడిపిన వాళ్ళని ఓ తల్లికి పుట్టిన బిడ్డలేనండి అంటాం. అంటే ఒకే రకమైన జీవన విధానాలు ఉంటే వాళ్ళిద్దరూ ఓ తల్లి, ఆ రెండు ఓ చెట్టు కొమ్మలేనండి, ఆ రెండు ఓ చెట్టు కాయలేనండి. అంటే ఏదో ఒక ఇంట్లో పుట్టారని కాదు, ఒకలాగే ఉన్నాయి జీవితాలని. నాకేదో తోచింది వెంటనే అనుకోక, నిజమే కదా, ద్రౌపది జీవితంలో సీత జీవితంలో కష్టాలు చాలా ఉన్నాయి, సమానమైన కష్టాలు ఉన్నాయి. శ్రీపరమావతారమగు సీత, శ్రీపరమావతారమగు సీత చిదగ్ని జనించే కృష్ణయే, ఈ పృథివింజనుంచుటకు ఇరువురి వేదిక ఒక్కటే కదా, ఈ పృథివింజనించుటకు ఇరువురి వేదిక ఒక్కటే కదా. లక్ష్మీదేవి అవతారమైన సీత, అగ్నిగుండం నుంచి పుట్టినటువంటి యాజ్ఞసేని ద్రౌపది, ఇద్దరు కూడా పవిత్రమైనటువంటి జన్మ కలిగిన వాళ్ళు. అంతేకాదు, ఈ భూమి మీద జనించడానికి ఇరువురికి వేదిక యజ్ఞభూమియే. యజ్ఞం చేస్తుంటే యజ్ఞగుండం నుంచి ద్రౌపదీదేవి పుట్టింది. యజ్ఞం కోసం నేల దున్నుతూ ఉంటే ఆ భూమిలో సీత దొరికింది. అంచేది యజ్ఞవేదికే ఇద్దరికీ కారణం, యజ్ఞభూమిక. ఆ రకంగా ఒకటనుకో. అది గాక కాపురమందు నిందపడి కాననమందున కానన సీమను కష్టమందుటన్, కాపురమందు నిందపడి కానన సీమను కష్టమందుటన్, ద్రౌపదీ సీత ఇద్దరొక తల్లికి పుట్టిన బిడ్డలే కదా. కాపురాల్లో నిందపడ్డారు, ఇద్దరు కూడా అన్యాయంగా పడ్డారు. 5గురిని పెళ్లి చేసుకున్నావు, 5గురిని పెళ్లి చేసుకున్నావు జీవితాంతం తిట్టిపోశారు. ఆ ద్రౌపదిని ఇప్పటికీ తిట్టేవాళ్ళు ఉన్నారు. ఆవిడ పతివ్రత అని ఎప్పటికీ ప్రథమ సందేహం. మాకు ధర్మ సందేహాల్లో మొదటి సందేహం ఏమిటంటే ద్రౌపది పతివ్రతేనా, రెండో సందేహం ఏమిటంటే వారిని చంపడం ధర్మమేనా. ఈ జన్మకి తిమిరే సందేహాలు కావు ఇవి. మనకి ఎంత చెప్పినా అర్థం కాదు ఆ విషయం. ఎందుకంటే మన ప్రమాణాలు ఏవో వేరుగా ఉన్నాయి ఇక్కడ, అంతే. అది ఆ కాలం ఆ ప్రమాణాలు మనకు అర్థం కావు, అంత ఉన్నతంగా మనం ఆలోచించడం. అందుకే ఇదే సందేహం. సీతాదేవి అలాంటి పని చేయలేదు కదండి, పూర్వ ఆవిడ గౌరవించారు కదా. ఆవిడనే అన్నారు రావణాసురు దగ్గర 6 నెలలు. ఆవిడ కావాలని ఉందా? ఓ రావణ నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టవా అని ఉందా? ఇదేమిటండి, వాడెవడో బలవంతంగా తీసుకెళ్తే ఆవిడేం చేస్తుంది? ఆవిడనే అన్నారు. ఇష్టమో కష్టమో 5గురిని పెళ్లి చేసుకున్నామని నిందించారు. లేదయ్యా బాబు అని ఒకరితోనే అలా జీవితాంతం పడి ఉండి ఎన్ని కష్టాలైనా భరించినామని అక్కడెక్కడో ఉంది. ఆవిడని కావాలని వెళ్ళుందేమో, దసరా సెలవులా, సంక్రాంతి సెలవులా, లంకలో గడపడానికి. ఆవిడనే అన్నారు. అలాగే కానన సీమను కష్టం పొందడం, అడవుల్లో ఇద్దరు కష్టాలు పడ్డారు. మరి ఈ రెండు చూస్తే కాపురమందు నిందపడి కానన సీమను కష్టమందుటన్, ద్రౌపదీ సీత ఇద్దరొక తల్లికి పుట్టిన బిడ్డలే కదా. స్వామి విధుశేఖర భారతీ తీర్థ స్వామి ఆశీస్సులు నాకు లభించాయి. అలాగే ఇటువంటి మేము ఎందుకు పూర్తి చేయగలిగాం? అదిగో చిదంబర శాస్త్రి గారు లాంటి వారి ప్రేరణ. ఈ సమస్య ఉంది, ఆయనకి ఇచ్చిన సమస్య ఉండే. కాకాగా ఘాఖై కాటన్నాయ కుయి అని అర్థం లేదు కదయ్యా అంటే, అర్థం లేనిదానే సమస్య అంటారని మీరు చేయాలండి అన్నాడు. ఆయన చాలా తెలివైన ఆయన. దీన్ని మొదటి పదంలో పెట్టుకోమన్నాడు ఆలోచించడానికి వీరుగా. అదో సౌకర్యం ఉంది అవధానంలో, తెలివి పెట్టుకున్నారు. తర్వాత మీరు చెప్పాలిగా చెప్పాడు. కాకాగా ఘాఖై కాటన్నాయ కుయి చాఛాయ ఝాచై చెంచెన్నాయ చుయి తాథాదాథై తాతన్నాయ థుయి పాపాభై పాపన్నాయ భుయి అన్నాడండి. అయిపోయింది. వెంటనే ఆయన అందరూ గొల్లుమని నవ్వారు. బాగానే ఉంది. పృచ్ఛకుడు ఏదో మేము చేసిన దానికి అలాగే ఇంకో 4 మాటలు పాడేస్తే సరిపోతుందా, అర్థం ఏమిటి అన్నాడు. సమస్యకి అర్థం ఉందా అంటే పృచ్ఛకుడు చెప్పవలసిన అవసరం లేదండి. అర్థం లేకుండా కూడా సమస్యలు ఇస్తారు. కానీ పూరణకి అర్థం ఉందా అని పృచ్ఛకుడు అడిగినప్పుడు అవధాని చెప్పి తీరాలి. అర్థం లేని పూరణం చేయకూడదు. అర్థం లేని సమస్యలు ఇవ్వచ్చు. సమస్య పూర్ణమే అంతా, దాని లక్షణమేది. పిల్లాడికి విషయం అర్థం కాలేదు అంటే పర్వాలేదు, మాస్టర్కి అర్థం కాలేదంటే అలాగా. పృచ్ఛకుడు కావాలని ఇస్తాడు, అర్థం కాకూడదు. ఆయనకి అర్థం ఇవ్వడం ఆయన తెలుసు, ఎలా చేయాలో కూడా తెలుసు, తెలిసే ఇస్తాడే. అది పరీక్ష, స్నేహపూర్వకమైన పరీక్ష. కానీ అవధాని పద్యం చెప్పాక అర్థం లేదంటే కుదరదానికి అర్థం చెప్పమన్నాడు, చెప్పాడు.
నువ్వు కాకా కయ్యి కాటన్నాయ కయ్యి అన్నావు కదా. కాటన్నాయ అంటే కాటన్నాయుడు. అలాగే నేను ఇంకో 3 నాయుళ్ళను పెట్టాను. ఇంకోడు చెంచన్నాయుడు, ఇంకోడు తాతన్నాయుడు, ఇంకోడు పాపన్నాయుడు. ఆ నాయుడు గారు ఉన్నప్పుడు ఈ నాయుడు ఉండకూడదా? తిరుపతి నిండా నాయుడులే అన్నాడు. నిజమా మరి? అయితే మరి ఈ కాకాగాలు ఏమిటంటే వాళ్ళకి వాళ్ళ నాన్నగారు కొంత ఆస్తి ఇచ్చారు. దాని విషయంలో ఏవో తగాదాలు వచ్చాయి. అప్పచెల్లెలు అంటే ఓ తల్లి బిడ్డలు, మరి తోడుకోడళ్ళు ఓ తల్లి బిడ్డలు కాదు కదా, ఏవో చెప్పారు. సరే వీళ్ళకి ఏవో గొడవలు ఉన్నాయి, మొత్తం మీద గొడవలు అయినాయి. అందుకని వాళ్ళు కోపం వచ్చి ఆస్తి పంపకాల్లో తేడాలు వచ్చి తిట్టుకున్నారు. తిట్టుకునేటప్పుడు భాషలో ఉండే తిట్టుపదాలన్నీ అయిపోయినాయి. అప్పుడు కాటన్నాయుడు ఖై అన్నాడు, వెంటనే చెంచన్నాయుడు చై అన్నాడు, వెంటనే తాతన్నాయుడు థుయ్ అన్నాడు వాడు, వెంటనే పాపన్నాయుడు బా పుయ్ అని ఏమి తిట్టుకుందుకు పదాలు లేక అక్షరమాల్లో తిట్టుకున్నారని చెప్పాడండి మహానుభావుడు. నిజంగా ఇది మాంత్రికమైన మేధగల మానవు ముందర యంత్రమెంత. ఈ యంత్రాన్ని, ఏ యంత్రాన్నైనా ఈ పని చేయమనండి, ఈ అవధానాన్ని. ఓ శ్రీశ్రీ చెప్పిన మహాకవిత్వాన్ని యంత్రాన్ని చెప్పమనండి, ఓ విశ్వనాథ చెప్పిన మహాకవిత్వాన్ని రసరమ్యంగా ఒక యంత్రాన్ని చెప్పమనండి, ఒక జాషువా రాసిన పద్యాన్ని ఒక యంత్రాన్ని రాయమనండి. కొన్ని వందల కంప్యూటర్లు కలిపితే జాషువా మేధాశక్తికి సమానం అవుతాయా? ఆయనకుండే విశ్వ మానవ భావనతో సమానం అవుతాయా ఈ యంత్రాలు? ఒక జాషువాను సృష్టిస్తాయా? ఒక విశ్వనాథను, ఒక శ్రీశ్రీని, ఒక కరుణశ్రీని ఒక కంప్యూటర్ సృష్టిస్తుందా? కంప్యూటర్ కరుణ ఉంటుందా? శ్రీ ఉంటుంది. కానీ మరి మా కరుణశ్రీ గారు తన పద్యాల ద్వారా కొన్ని వేల మంది కిరాతకుల్ని కుసుమకోమలంగా మార్చారండి మహానుభావుడు. కిరాతక హృదయాలు కలిగిన వాళ్ళని మార్చారండి పుష్ప విలాపం ద్వారా. పద్యం నిండా కరుణ, హృదయం నిండా కరుణ, రూపం నిండా కరుణ, పదం పదంలో కరుణ. అది కరుణశ్రీ. నిజంగా పేరుకు తగిన మనిషి. ఆ మనిషి అలాగే ఉండేవారు. ఎక్కడ ఒక పరుషవాక్యం ఎప్పుడు ఆయన ఎవరిని అన్నట్టుగా నేను వినలేదు. ఆ మాట కూడా అంతే. ఆయన ఇల్లు తట్టుకున్నాడో మరి, ఆయన అనడం అంటే అనకపోవచ్చు, ఆయన అనేవాళ్ళు కొందరు ఉంటారు. ఆయన ఎలా తట్టుకున్నాడో? ఎంత గొప్ప వ్యక్తిత్వాలు ఇవి. ఈ వ్యక్తిత్వాలు యంత్రాల వల్ల వస్తాయా? అటువంటి మహానుభావులైన మేధాశక్తి కలిగిన మానవులను తయారు చేయాలి కానీ యంత్రాలు పెట్టుకోవడం ఏంటండి ప్రతి దాంట్లో. చివరికి తిరుపతిలో లడ్డూలు తయారు చేయడానికి కూడా లక్షల కోట్లు పెట్టి యంత్రాలు కొంటున్నారు. ఎందుకంటే మనుషులను పెట్టామనుకోండి, వీళ్ళు ఏదో ఓ రోజు చేస్తారు, ఓ రోజు సమ్మె చేస్తారు, లడ్డూ చేయరు, సమ్మె చేస్తారు. కానీ అటువంటి చోట ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తే 2 ప్రయోజనాలు నేను తిరుపతి దేవస్థానం వారికి సహా ప్రభుత్వం వారికి సహా విజ్ఞప్తి చేస్తున్నాను. 2 ప్రయోజనాలు. ఒకటి, ఎంతో మందికి ఉపాధి కల్పన. రెండోది, పేద బలహీన వర్గాల వారు మతం మారవలసిన అవసరం లేకుండా హరినామస్మరణలో సుఖంగా ఉపాధితో సుఖంగా ప్రసాదం తయారు చేసుకుంటూ బతుకుతారు. ఎప్పుడు ప్రసిద్ధమైనటువంటి దేవస్థానాలలో మానవులకు ఉపాధి కల్పనకే ప్రాధాన్యం ఇవ్వాలి, యంత్రాలకు కాదు. సమస్యలు ఉంటూనే ఉంటాయి మనుషులతో, ఏదో రకంగా సర్దుకోవాలి, చర్చ చేయాలి. ఏదో 10 రూపాయలు పెంచమంటే 5 రూపాయలు పెంచాలి, ఇంకో 2 రూపాయలు తర్వాత పెంచుదామని చెప్పాలి. ఏదో కాళ్ళు గడ్డమో పట్టుకోవాలి. కానీ ఈ ప్రసిద్ధమైన హిందూ దేవస్థానాలలో ఎక్కువ మంది మనుషులకు కనుక ఉపాధి కలిగించగలిగితే, అది కూడా బడుగు బలహీన వర్గాల వారికి, నిమ్న వర్గాల వారికి కల్పించగలిగితే మతం మార్పిడి చాలా భాగం ఆగిపోతుంది. వారే అందరినీ ఆ మతంలో ఉండేలా చేస్తారు. ఎందుకంటే ముందు ఉపాధి గడవాలండి ఎవరికైనా. ఏమీ లేకుండా దేవుడు అంటే ఎవడు వినడండి. ఇంతగా యంత్రాలతో నింపేశాం. పోనీ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు మా ప్రయోజనాలు మాకున్నాయండి, మీ మాటలు మాకెలా కుదురుతాయి, చచ్చిపోతున్నాం ఈ కార్మికులతో పడలేక, అందుకని మేమేదో యంత్రాలే పెట్టుకుంటాం అంటారు కాక. ఆ వాడుతున్న వస్తువుల్లోనైనా మన పారిశ్రామికవేత్తలు, మన దేశ పారిశ్రామికవేత్తలు తయారు చేసినటువంటి వస్తువుల్ని మనం వాడుతున్నావా? ఆ పరిశ్రమలందునైనా అన్యులకే పెద్ద పీట, మీపైన మీకు విశ్వాసమేక నా పడదేమి వింత. మధ్యాక్కర. ఇది ఒక కొత్త ఛందస్సు. 2 ఇంద్రగణాలు, ఒక సూర్యగణం, తిరిగి 2 ఇంద్రగణాలు, ఒక సూర్యగణం, 4వ గణం మొదటి అక్షరం యతి, ప్రాసనేమము కలదు. ఆ పరిశ్రమలందునైనా అన్యులకే పెద్ద పీట, మీపైన మీకు విశ్వాసమేక నా పడదేమి వింత. వేప పుల్లల కాల ద్రొక్కి వెర్రి పేస్టుల కాలు మ్రొక్కి, వేప పుల్లల కాల ద్రొక్కి వెర్రి పేస్టుల కాలు మ్రొక్కి. ఈ పరిస్థితి తెచ్చుకుంటే రే పరిశ్రమలుండి ఏమి, ఈ పరిస్థితి తెచ్చుకుంటే రే పరిశ్రమలుండి ఏమి. విభిన్నమైనటువంటి ఛందస్సులు 24 రకాలవి సాగర ఘోషలో వాడడం జరిగింది. విద్యార్థులకి ఆంధ్ర సాహిత్యంలో ఉండే వైవిధ్యాన్ని అర్థం చేయించడం కోసం.
ఆ పరిశ్రమలందునైనా అన్యులకే పెద్దపీట. అన్ని మల్టీనేషనల్ కంపెనీలే, బహుళజాతి కంపెనీలే. ఈ మధ్య ఒక్క 4-5 ఏళ్ళగా కాస్త పతంజలి వినిపిస్తోంది. సంతోషం. ఆ సొమ్ము మళ్ళీ దేశీయమైన ప్రయోజనాలకి, ధర్మ పరిరక్షణకి, సంస్కృతి పరిరక్షణకి వినియోగం అవుతుంది అని స్వామీజీ స్పష్టంగా చెప్పారు. వారికి నమస్కారం. ఏ కాంక్ష లేనివాడు వ్యాపారం చేయాలి. అప్పుడు అందులో ఎటువంటి స్వార్థాలు ఉండవు. అది విజయవంతంగా కొనసాగాలని మనం కోరుకుందాం. ఎందుకంటే వారు పెంచేస్తున్నారు బాగా. నాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే ఈ వ్యవస్థ పెంచేసిన కొద్దీ మనుషుల్ని పెంచేయాలి. మనుషుల్ని పెంచేసిన కొద్దీ ఎక్కడో అక్కడ లోపాలు జరుగుతాయి. అవన్నీ ఆయనకు చుట్టుకుంటూ వచ్చి ముందు ఎదురుగా ఉన్నారు. ఇక్కడ మొత్తం ఈ పారిశ్రామికవేత్తలందరూ ఎలా మూయించేద్దామని బాగా తరుగుతున్నాయి. అప్పుడు మొదలయ్యాయి దాని మీద బాగా. ఎందుకంటే పెరిగిపోతుంది. ప్రజలకు నమ్మకం పెరిగింది. బియ్యం దగ్గర నుంచి అన్నీ అక్కడే తెచ్చుకుంటున్నారు. పతంజలి. ఇప్పటికే బహుళజాతి కంపెనీల వల్ల మన వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. వచ్చి చైనా బియ్యం, చైనా చెప్పులు, చివరికి చైనా బొమ్మలు, మన దేవుడు బొమ్మలు వాడు తయారు చేయటువంటి నాస్తికపు సన్నాసి తయారు చేస్తే దేవుడు పూజలు ఫలిస్తాయండి. నాస్తికం వేద వాళ్ళందరూ దేవుడు బొమ్మలు తయారు చేస్తారా? వాడికి ఎంత వ్యాపారం అండి? బుద్ధి ఉందా చైనా వాడికి? దళైలామానికి ఏమో టీ ఇస్తే వ్యతిరేకిస్తాడా? రాముడు బొమ్మలు, కృష్ణుడు బొమ్మలు, అమ్మవారి బొమ్మలు, గణపతి బొమ్మలు వాడు తయారు చేసి పంపిస్తాడా? అంటే మనం లోకుగా ఉన్నామా? చైనా అంటే చాలా కొండ మానేయాలండి. చైనా బజార్ ఉంటే మాకు అక్కర్లేదని చెప్పాలండి ఖచ్చితంగా. ఇండియన్ బజారే ఉండాలి. చైనా బజార్ మనకి దేనికి? చైనా బజార్ చైనాలో పెట్టుకోమని. అందరికీ భారతీయులు లోకువ. మతం మార్పిడి చేసే మిషనరీ వాళ్ళకి భారతీయులు లోకువ. వ్యాపారాలు చేసే చైనా వాళ్ళకి భారతీయులు లోకువ. రకరకాల వస్తువులు అమ్ముకునే బహుళజాతి కంపెనీలు అమెరికా వాడికి భారతీయులే లోకువ. వాడు వస్తువులని ఇక్కడ అమ్ముకుంటాడు, మన వాళ్ళ మాత్రం అక్కడ ఉద్యోగాలు చేయనివ్వడం. అంటే వాళ్ళకే ప్రయోజనం. మరి మన ప్రయోజనాలు మనం చూసుకోవడం తప్పు కాదండి, జాతి సంక్షేమం కోసం. ఆ పరిశ్రమలందునైనా అన్యులకే పెద్దపీట. రకరకాల కబులు చేసినటువంటి రాష్ట్రాల అధినేతలు, కేంద్రంలో పెద్దలు, బహుళజాతి కంపెనీల వాళ్ళకు స్వాగతాలు చెప్పేస్తున్నారు ప్రతిదానికి. ఇక్కడ వాళ్ళ మీద నమ్మకం లేక. మరి ప్రయోజనాలన్నీ ఎవరికి పోతాయి? జపాన్ వాళ్ళకి, సింగపూర్ వాళ్ళకి పోవా? ఇక్కడ ఆ పాటి నైపుణ్యం కలిగిన వాళ్ళు ఎవరూ లేరా? లేదా మనకి నమ్మకం లేదా? అసలు మనం నడిపించుకోలేని విధానంలో ఉన్నామా? ఆలోచించుకోవద్దా? లక్షల కోట్ల రూపాయలు రేవు దాటిపోయిన తర్వాత ఎవడు కాపాడతాడండి ఆర్థిక వ్యవస్థని? మీపైన మీకు విశ్వాసమే కనపడదు, ఏమి వింత అంటోంది సముద్రం. మీ మీద మీకు నమ్మకమే లేదయ్యా. మీ దేశంలో తయారైన వస్తువులు మీరు కొనరు. అసలు మీ దేశంలో సమర్థమైన వస్తువును తయారు చేయగలం. గుండు సూది నుంచి గుణపం వరకు అన్నీ మేము ఖచ్చితంగా గట్టిగా చేయగలం మంచి నాణ్యతతో అనే నమ్మకమే లేదా? దానికి ఉదాహరణ ఏమిటంటే వేప పుల్లల కాల ద్రొక్కి వెర్రి పేస్టుల కాలు మ్రొక్కి. పొద్దున లేవగానే మనం వేపల్ల వాడి ఎంతకాలం అయిందండి? బయటకు వచ్చేదో ఉద్యోగాలు చేశాక తప్పనిసరి వాడేమో. అప్పుడు కూడా నేను పాకాల అడవుల ప్రాంతాల్లో ఖానాపురంలోనూ మహేశ్వరంలోనూ పనిచేశాను. అప్పుడు వేపలు దొరికేవి. రకరకాల పట్టణాల్లోకి వచ్చాక తప్పనిసరి చేస్తున్నాం. అసలు కాకినాడలో ఉన్నప్పుడైతే నేను కేవలం వేప పొలాల కోసం వేప చెట్టు పెంచా. వేప పొలాల కోసమే పెంచా. మొక్క వేసి నేనే పెంచి డాబా ఎత్తు ఎదిగేలా చేసి డాబా ఎక్కి పోసుకునేవాడు రోజు వేప పొలాలు. ఇక హైదరాబాద్ వచ్చాక నాకు కుదరట్లేదు ఆ పని. ఓ 10 ఏళ్ల క్రితం వరకు నేను వేప పొలలే వాడాను. 7-8 ఏళ్ల క్రితం వరకు, 10 కూడా కాదు, 7-8 ఏళ్ల క్రితం వరకు హైదరాబాద్ వచ్చే వరకు నేను వేప పొలలే వాడాను. పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం రాలేదు, తర్వాతే వచ్చింది. ఎందుకంటే వేప పొలాలు 3-in-1, అదే బ్రష్, అదే పేస్టు, అదే టంగ్ క్లీనర్, నారికబద్దు కూడా. కుర్చీలా నలిగిన కొద్దీ అది బ్రష్గా అవుతుంది. దాంట్లో ఉండే వేప జిగురు రసం కారణంగా, వేప రసం కారణంగా అది బ్రష్, అది పేస్ట్ అయింది. అది ఇలా చీరిస్తే నాలుగుబద్ద అయింది. అవతల బారేసిన ఎక్కడ బారేసినా భూమిలో కలిసిపోతుంది. మరి ఇవాళ బ్రష్లు పేస్టులు వచ్చిన తర్వాత బ్రష్కో మైకా కవర్, మైకా సంచి, నాలుగుబద్దకో మైకా సంచి, పేస్టుకో మైకా సంచి, వీటికి మళ్ళీ అట్టపెట్టెలు, ఇవన్నీ కలిపి ఓ పెద్ద సంచి, క్యారీ బ్యాగు, మళ్ళీ ఇవన్నీ కలిపి పట్టుకురావాలి. ఒక్కోటి పీకాలు బొట్లో బారేయాలి. ఆ బొట్లో బారేసేవాళ్ళు ఎంతమంది? రోడ్డు మీద బారేసేవాళ్ళే. కానీ ఇవన్నీ కలిపి మొత్తం భూమండలం అంతా ఆక్రమిస్తున్న ఈ ప్లాస్టిక్లు వర్షం కురవకుండా అయిపోతుంది. మొత్తం వేడెక్కిపోతుంది. ఈ వస్తువుల వాడకం వల్ల, ప్లాస్టిక్లు విసిరేయడం వల్ల దానివల్ల నష్టం జరగట్లా. అదే వేప చెట్టు ఇంటి దగ్గర ఉంటే ఒక ప్రముఖ దినపత్రిక వారు లెక్క కట్టి చెప్పారు. ఒక కుటుంబం వేప చెట్టును పెంచితే, వేప పుల్లలే పొద్దున్న మొహం గడుక్కుందుకు వాడితే వాళ్ళ జీవితం మొత్తం మీద 1,50,000 వాళ్ళు పొదుపు చేసినట్టే. 1,50,000. ఇది కూడా నేను 10 ఏళ్ల క్రితం లెక్క, 15 ఏళ్ల క్రితం లెక్క, ఈ కావ్యం రాసినప్పుడు లెక్క చెబుతున్నా. ఇప్పుడు ఆ లెక్క 10 లక్షలు అయి ఉంటుంది.
ఇప్పుడు ఇవాళ కనుక ఏ కుటుంబమైనా ఒక వేప చెట్టు ఇంటి ముందు పెంచి రోజు వేప పొలాలతోనే మొహం కడుక్కోవాలి అని నియమం పెట్టుకుంటే ఇవాళ ఖచ్చితంగా 5-6 లక్షలు మన జీవితంలో పొదుపు చేసినట్టే. అలాంటి ప్రాధాన్యాలు ఇద్దామండి. చాలా ముఖ్యం, చిన్న విషయం అండి ఇది. ఏం కష్టపడక్కల్లా అందరేళ్ల ముందు వేప చెట్లు కూడా ఉంటున్నాయి. మనం దిగి వెళ్ళడం కోసుకోవడం అది ఒక్కటే తర్వాయి. కోసుకుంటే ఇంకా పెంచుకుంటూ ఉంటాం. ఇంకా వేపగాలి ఒంటికి మంచిది. ఆ బాల్కనీలో కూర్చుంటే దంపతులు హాయిగా వేపగాలి తగులుతూ ఉంటే ఒంటికి చర్మ వ్యాధులు రావండి. ఏ పరిశ్రమలు ఉండి ఏమి ఏ పరిశ్రమలు ఉంటే మాత్రం ఉపయోగం ఏంటి? మన పరిశ్రమల్ని మనం ప్రోత్సహిస్తాం. ఒకవేళ అందులో దగాయే జరగని మోసం జరగని కనీసం మన వాళ్ళని మనం నమ్మితే ఒకనాటికైనా వ్యవస్థ బాగుపడుతుంది. సెలవు.